హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరములు వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. రోజులాగానే ఉదయము ఉరుకులు పరుగులు హడావిడి మొదలైపోయింది. ఉదయాన్నే లేచి యథావిధిగా రొటీన్ పనులు మీరైతే రోజు చూస్తూనే ఉన్నారు కదా. నా లైఫ్ స్టైల్ అయితే ఇలాగే ఉంటుందండి, సింపుల్గా, అందులో ఏ మార్పు ఉండదు. ఇంకా ఉదయాన్నే యథావిధిగా ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. వంటగది ఊడ్చేసాను. పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అయితే హడావిడి పడాలి. ఇంకో దొండకాయ కూర అయితే చేస్తున్నానండి. ఇది ఈ విధంగా చేస్తే మా వారికి చాలా ఇష్టము. జీవన్కి కూడా ఇష్టము. జీవన్కి కొబ్బరి వేసి చేస్తే చాలా ఇష్టము. మా ఇంట్లో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టేస్ట్ అండి. కృష్ణ అయితే దొండకాయ అంత ఇష్టంగా తినడు. వాడు కూడా ఇది ఈ విధంగా చేస్తే ఏదో కాస్త ఆహు అనుకుంటూ తింటాడు. సరే, ఇవాళ అయితే మా వారికి నచ్చినట్టుగా ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా నూనె వేసేసి కాగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేసాను. అసలు దొండకాయ కట్ చేయడం అనేది చాలా పెద్ద ప్రహసనము. నలుగురున్న ఇంట్లో ఏంటంటే కనీసం అరకిలో పావు కిలో కూడా సరిపోదు. అందుకంటే అందులో పావు కిలో ఆల్రెడీ పండే పోతాయి కాబట్టి పండుకాయలు తీసేయాల్సి వస్తుంది. కిలో దొండకాయ తెచ్చుకుంటే మనకి వచ్చే వరకు అందులో అరకిలో కాయలు వస్తాయి. నా ఫీలింగ్ అయితే అసలు తెచ్చిన రోజే కట్ చేస్తే ఏదో కాస్త కొద్దిగా కలిసి వస్తుందేమో, కానీ మర్నాడు చేసుకున్నామంటే అందులో సగం కాయలన్నీ తీసేయాల్సి వస్తుంది. ఇంకా దొండకాయ కూర అయితే చేద్దామని కట్ చేశాను. బాక్స్ చూసారు కదా, కట్టరు, అది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎప్పుడో జీవన్ చిన్నగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఎగ్జిబిషన్కి వెళ్తే అక్కడ తీసుకున్నాను ఆ బాక్స్. అది ఎంత 250నో 300 ఏమోనండి, అది అంతే అప్పట్లో. ఎగ్జిబిషన్లో తీసుకున్నాను నేను. పైగాను రేటు కూడా నాకు సరిగా గుర్తులేదులేండి, చాలా సంవత్సరాలు అయిపోయింది. దానికి చాలా బ్లేడ్స్ ఉన్నాయి. మనకి చాలా బాగా ఇలాంటి దొండకాయ కూర కానీ క్యాబేజీ కానీ ఇలాంటివి ఏమైనా కట్ చేసుకోవాలన్నా చాలా చిన్న ముక్కలు, పెద్ద ముక్కలు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేసుకోవచ్చు. అదేవిధంగా చిప్స్కి తరుక్కోవచ్చు. ఈ విధంగా అన్నీ ఉన్నాయి. ఆ కట్టర్ అయితే ఈ దొండకాయ కూరకి నాకు బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా అందులో పెట్టేసి ఇంకా దొండకాయలు టకటక కట్ చేసేసాను. ముందు రోజు నైటే కట్ చేసుకుంటాను చాలా వరకు కూరగాయలు అన్నీ కూడా. కానీ ఇవాళ ఏంటంటే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టుగా జరిగింది. 2 సార్లు వంట చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ మార్నింగ్ వంట చేసేసాను, పిల్లలు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వంట చేస్తున్నాను నేను. మా వారికి దొండకాయ కూర అంటే ఇష్టము, ఇలా చేయమని చెప్పానని ఇంకా అడిగారు కూడా. దొండకాయ కూర ఉల్లిపాయ వేసి చేసి చాలా రోజులైంది భార్గవి, ఈ మధ్య చేయట్లేదు అన్నారు. అందుకని చెప్పి ఇంక ఈ విధంగా నూనెలో ఉల్లిపాయలు వేసి కొంచెం వేగాక దొండకాయ ముక్కలు కూడా వేసేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టి మగ్గిచ్చేస్తున్నాను. ఇంకో పక్కన సాంబార్ పెట్టేశానండి. ఉదయము పిల్లలకేమో చిక్కుడుకాయ కూర చేశాను, అదేవిధంగా ముద్దపప్పు పెట్టేశాను. ఆ చిక్కుడుకాయ ఏమైందంటే ఆల్రెడీ ముందు వీడియోస్లలో మీరు చూసారు కదా, ఒలిచి పెట్టుకున్నాను. అది కూర కొంచెమే అయ్యింది. చక్కగా అల్లం పచ్చిమిరపకాయ వేసి బాగా చేశాను కూర. కాస్త కూర అయ్యింది అది ఉడికిన తర్వాత. అది పిల్లలిద్దరికీ లంచ్ కలుపుతూ ఉంటే వాళ్ళిద్దరికే సరిపోయింది. ఇంకా సరే మళ్ళీ ఏదైనా చేసుకుందాంలే, టైం ఉంది కదా అని చెప్పి 8:30కి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా తినడానికేమో ముద్దపప్పు పెట్టాను కదా, ముద్దపప్పు అన్నం తినేసి కూర అన్నం పట్టుకెళ్ళారు. ఆ ఉన్న పప్పుతోటి సాంబార్ పెట్టేసేస్తున్నాను. ములక్కాడ, టమాటా, ఉల్లిపాయ వేసి సాంబార్ పెడుతున్నాను. ఇంకా తర్వాత దొండకాయ కూర వేసేసాను. ఇంక ఇవి 2 అవుతూ ఉంటాయి. పైగా మణిద్వీప వర్ణన పూజ చేసుకోవాలి. ముందు రోజు మందార పువ్వులు, గన్నేరు పువ్వులు మొగ్గలు తీసుకొచ్చాను కదా, అవి విచ్చుకున్నాయా లేదా అని చెప్పనైతే చూశాను. గన్నేరు పువ్వులు అయితే విచ్చుకోలేదు. సరే, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను పొద్దున్నే అవి చూడంగానే. అంటే 2 రకాల పువ్వులు చేసుకుందాము అని అనుకున్నాను. సరే పర్వాలేదులే, మందార పువ్వులు అయితే విచ్చుకున్నాయి కదా, వాటితో చేసుకుందాము అని అయితే అనుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి మరి పూజ చేసుకోకుండా ఏంటి భార్గవి వంట చేసేస్తున్నావు ఇంత హడావిడిగా పొద్దున్నే 8:30కే, అదేదో ముందు పూజ చేసుకొని చెయ్యొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. నేనైతే అస్సలు నా మైండ్కి తీసుకోలేనండి. ఎందుకంటారేమో, మా వారు ఏ టైంలో వస్తారో తెలీదు. వచ్చే వరకు వంట రెడీగా ఉండకపోతే ఆయన ఎప్పుడు తింటారో అర్థం కాదు. అస్సలు ఆకలికి ఉండలేరు. అందుకు నాకు ఏంటంటే, ఇప్పుడు పిల్లలు 10th క్లాస్కి వచ్చేసిన తర్వాత మరీ మేమిద్దరం గొడవ పడుతూ ఉంటే బాగుండదు కదండి. ఎందుకంటే పిల్లలకి కూడా ఊహ వచ్చేసింది. వాళ్ళు ఎదురుగుండా అరుచుకుంటూ తిట్టుకుంటూ ఉన్నామనుకోండి, వాళ్ళ మైండ్లో కూడా పిల్లలకి మనకి చెప్పరండి, మనతో షేర్ చేసుకోరు. చాలా రకాలుగా వాళ్ళు మైండ్లో పెట్టేసేసుకుంటారు. అంటే ఎలా చెప్పాలంటే,
అంటే పెళ్ళైతే ఇలా ఉంటుందా లైఫ్, అంటే గొడవలతోటే ఉంటుందా అని ఒక విధంగా రావచ్చు. లేకపోతే భార్య అంటే ఇంతేనా, ఇలాగే విసిగిస్తూ ఉంటుందా అని రావచ్చు. లేదా ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనల్ని చూసే నేర్చుకుంటారు కాబట్టి మగపిల్లలేంటంటే ఓకే మేము మగవాళ్ళం, మేము ఇలా కమాండ్ చేయాలా, నాన్న చూడు వంట రెడీగా లేకపోతే అరుస్తున్నారు, అలా అరవాలా మనము అని, అంటే ఇలాంటివేంటంటే చిన్న చిన్నవన్నీ కూడా ఇప్పుడు నేను రివర్స్ అయ్యాననుకోండి, బహుశా నాకు ఆడపిల్ల ఉందనుకోండి, అది చూసి ఏమనుకుంటుంది, ఏమైంది నేను పని చేయకపోతే ఇప్పుడు నన్ను అరుస్తారా మీరు బయట తినొచ్చు కదా అంటే, ఓకే రేపు నేను కూడా మా హస్బెండ్‌తో ఇలాగే మాట్లాడొచ్చేమో అనేది, అంటే పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుందండి? నడవడము మనల్ని చూసే నేర్చుకుంటారు, తినడము మనల్ని చూసే నేర్చుకుంటారు, అలాగే డ్రెస్సింగ్ కూడా మనల్ని చూసే నేర్చుకుంటారు. ప్రతిదీ కూడా మన పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు కాబట్టి ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు. మనం మన ఇంట్లో మన పార్ట్నర్‌తో మనం ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తామో డెఫినెట్‌గా అందులో 100కి 70% పిల్లలు రేపు వాళ్ళ లైఫ్‌లో వచ్చే పార్ట్నర్‌తో వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. ఖచ్చితం అదైతే. అండ్ అలాగే పనుల విషయం కూడా ఆడపిల్ల సేమ్ అచ్చం అమ్మని ఫాలో అవుతుందండి. చూడండి మీరు ఎక్కడైనా చూడండి, మీరు గమనించుకోండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే తప్పకుండా నాతో షేర్ చేయండి. లేదు నేను చెప్పిన దాంట్లో ఏదైనా మార్పు ఉందన్నా కూడా చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఆడపిల్ల ఏంటంటే మనల్నే ఫాలో అవుతుంది. అదేవిధంగా మగపిల్లలు కూడా నాన్ననే ఫాలో అవుతారండి. చాలామంది ఇళ్లల్లో కాదు, 100% అందరి ఇళ్లల్లో జరిగేది. వాళ్ళ రోల్ మోడల్స్, వాళ్ళకి ఎగ్జాంపుల్స్, వాళ్ళకి అన్ని విషయాలు తెలిసేది తల్లిదండ్రుల ద్వారానే. ఫస్ట్ మన ద్వారానే. అందుకే మనం పర్ఫెక్ట్‌గా ఉన్నామంటే పిల్లలు కూడా మంచి పద్ధతిలో ఉంటారు అనేది నా ఒపీనియను. ఇది నేనైతే ఎవరిని కించపరచాలనో, ఎవరినో ఉద్దేశించి చెప్పట్లేదు. జస్ట్ నా ఒపీనియన్‌ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అందుకే మా వారికి కోపం అలా వచ్చేస్తుంది కాబట్టి భోజనం విషయంలో కానీ, టిఫిన్ విషయంలో కానీ నేను వంట అనేది లేట్ చెయ్యను. వెంటనే ఉదయాన్నే ఫస్ట్ వంట చేసి అక్కడ పెట్టేస్తాను. బ్రేక్‌ఫాస్ట్ కానీ, టిఫిన్ కానీ ఏదైనా సరే. తర్వాతే నేను మిగిలిన పనులు చేసుకుంటాను. మా వారు కూడా వంట రెడీగా లేకపోతే నన్ను కోప్పడతారేమో కానీ, అంట్లు తోమకపోయినా, బట్టలు ఉతక్కపోయినా, ఇంకా ఇతరత్రా వేరే పనులు ఏవైనా నేను లేట్ చేసినా కూడా నన్నేమి అనరండి. నీకు వీలున్నప్పుడు చేసుకో భార్గవి అని అంటుంటారు. అంతే తప్పించి ఫుడ్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. మా వారికి పూనకం వచ్చేస్తుంది ఇంకా వంట అవ్వలేదు అని అన్నానంటే మాత్రం అస్సలు ఉండలేరు. అందుకని చెప్పి నేను ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడుతూ ఉంటాను. ఇదొక్కటి నేను పర్ఫెక్ట్‌గా టైంకి చేసి అక్కడ పెట్టాననుకోండి, మా వారికి నేను అసలు చాలా మంచి భార్యలాగా కనిపిస్తాను. అది నేను తెలుసుకున్నాను. ఎప్పుడు తెలుసుకున్నాను? నా మ్యారేజ్ అయిన తర్వాత 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చాక నేను తెలుసుకున్నాను ఈ విషయాన్ని. 15 ఇయర్స్ వరకు కూడా నాకు తెలీదు. అస్తమానం నేను కూడా అరుస్తూ, గొడవ పడుతూ, ఆయన నన్ను ఒక మాట అంటే నేను 2 మాటలు అనడము, నేను 2 అంటే ఆయన 4 అనడము, ఈ విధంగా గొడవలు పడుతూ ఉండేవాళ్ళము. ఎప్పుడైతే పిల్లలు పెద్దగా అవుతున్నారు, మనల్ని గమనిస్తున్నారు అనే విషయం నాకు అర్థమైందో, పిల్లలు ఎదురుగుండా గొడవ పడడం మేము మానేసామండి. ఏదైనా సరే పర్సనల్ విషయాలు ఏమన్నా మాట్లాడుకోవాలన్నా, ఫైనాన్షియల్‌గా ఏమన్నా మాట్లాడుకోవాలన్నా కూడా పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత మేము మాట్లాడుకుంటాము. ఈవెన్ అత్తమ్మ ఉన్నప్పుడు కూడా అంతే. అత్తమ్మ ఏదైనా మాట్లాడాలన్నా, చేయాలన్నా పిల్లలు లేనప్పుడు, వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే వాళ్ళు స్కూల్‌కెళ్తారు కదా! ఆ టైంలో పర్సనల్స్ కానీ, ఫైనాన్షియల్ గానీ ఏదైనా సరే మాట్లాడుకునేవాళ్ళము. ఒకటి మన దగ్గర ఎక్కువ డబ్బులున్నాయి అని చెప్పి పిల్లలకి తెలిసినా కష్టమే. మన దగ్గర డబ్బులు లేవు, మనం చాలా ఇదిగా ఉన్నాము, మనం ఫైనాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్స్‌లలో ఉన్నాము అని కూడా తెలియకూడదు. వాళ్ళకి ఎంతవరకు తెలియాలో అంతే తెలియాలండి వాళ్ళ మైండ్‌కి. మనం చేసే కష్టం అనేది తెలియాలి. డెఫినెట్‌గా తెలియాలి. అప్పుడే వాళ్ళకేంటంటే బాధ్యత పెరుగుతుంది. ఆ బాధ్యతతో వాళ్ళు కూడా ఒంట్లో భయం పెట్టుకొని చక్కగా చదువుకుంటారు. ఏదేమైనా మనం ఒక మంచి పొజిషన్‌కి రావాలి అనే థాట్ అనేది పిల్లలకి మనమే చెబుతూ వాళ్ళకి తీసుకొస్తూ ఉండాలి వాళ్ళ మైండ్‌లో. అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఇచ్చేసాం కదా, చదువుతారులే అని కూడా మనం వదిలేయకూడదు. నేనైతే మా పిల్లల విషయంలో వాళ్ళ చుట్టూ వైఫై లాగా ఎప్పుడూ ఒక కన్నైతే వేసే ఉంటాను నేను. ఖచ్చితంగా వాళ్ళనైతే చూసుకుంటూనే ఉంటాను నేను. నా మొబైల్ ఎక్కువగా పిల్లలే యూజ్ చేస్తారు. అందులో ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అని ప్రతిదీ కూడా నేను వెనకాలే ఉండి అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. వాళ్ళకి ఇచ్చినట్టే ఉంటుంది, కానీ వెనకాల మళ్ళీ దాన్ని చూస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు అయితే
అమ్మవారి దయ వల్ల, స్వామివారి దయ వల్ల ఇప్పటి వరకు పిల్లలైతే మంచి క్రమశిక్షణలోనే ఉన్నారు. ఇలాగే ఉంటారు అనైతే అనుకుంటున్నాను. ఎందుకంటారేమో, మొక్కై వంగనిది మానై వంగున అని మన పెద్దవాళ్ళు సామెతలు ఊరికే చెప్పలేదండి. మనం చిన్నప్పుడు నేర్పించుకునేవి పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళకి అవే అలవాట్లు వస్తాయి అని చెప్పి నేను అనుకుంటాం కదా. అందుకని చెప్పి మా ఇద్దరి విషయం అయితే మేము పిల్లలు పెద్దగా అయ్యే కొద్దే మేము కంట్రోల్ అయ్యాము. ఎవరైనా అంతే, సహజం. పెళ్ళైన కొత్తల్లో మనకి అన్నీ అర్థమవుతాయి, అన్నీ మనకొచ్చు, అన్నీ మనం చేసేయగలము అని ఎవరూ అనుకోలేము. డెఫినెట్‌గా నేర్చుకుంటాము. కాకపోతే అడ్జస్ట్‌మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. అది ఆడవాళ్ళకి ఒక్కళ్ళకే ఉండాలి అని కూడా నేను చెప్పను. డెఫినెట్‌గా మగపిల్లలకి కూడా ఉండాలి, మగవాళ్ళకి కూడా ఉండాలి. మా వారు కూడా అదే అనుకుంటాం మేమిద్దరం. నేను ఒకసారి అడ్జస్ట్ అయితే మీరు ఒకసారి అడ్జస్ట్ అవ్వాలి. అండ్ ఇంకో విషయము, ప్రతి ఒక్క మనిషి కూడా 100% కరెక్ట్ పర్సన్ కాదండి. ఇప్పుడు నాలో ఒక మైనస్ ఉండొచ్చు, 90+ ఉండొచ్చు. 99+ ఉన్నప్పుడు ఆ ఒక్క మైనస్‌ని మీరు ఇగ్నోర్ చేయాలి, మీరు వదిలేయాలి. అదేవిధంగా నేను కూడా మీలో ఉండే 99+ నేను చూసుకొని ఒక్క మైనస్‌ని నేను వదిలేయాలి. ఆ ఒక్క మైనస్ ఏంటి అనేది మనం తెలుసుకొని మసలుకోవడంలోనే మనిద్దరము ఎంత క్లోజ్‌గా ఉన్నాము అనేది అర్థమవుతుంది అని మేమిద్దరం అయితే మేము గొడవలు పడి, నవ్వుకొని, అరుచుకొని, తిట్టుకొని, ఏడ్చుకొని ఇలా అన్ని ఎక్స్‌పీరియన్స్ మేము చేసి ఆర్థిక పరంగా కానీ ఏదైనా సరేనండి, మనం మాట్లాడుకోవాలి ఇద్దరము అని చెప్పి మేమిద్దరము ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకొని, వయసు పెరిగే కొద్దీ కూడా కొన్ని ఎక్స్‌పీరియన్స్ వస్తాయి కదా. ఒకళ్ళు చెబితే వచ్చేదాని కాదు. ఇప్పుడు నేను చెప్పడం వల్ల కూడా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళల్లో కూడా ఏమో చెప్పలేము, ఒక చిన్న మార్పు, ఒక చిన్న ఆలోచన రావచ్చు, లైఫ్ చేంజ్ అవ్వచ్చు కదా అన్న ఉద్దేశంతోటి నేను ఈ విషయాలన్నీ కూడా ఈరోజు షేర్ చేసుకున్నాను. ఓకే అండి, ఎక్కువగా మాట్లాడేశానని అనుకుంటున్నాను ఈరోజు. అయితే ఇంకా అది విషయము. మన బాండింగ్ అనేది మన పిల్లల దగ్గర ఎలా ఉండాలి అనేది జస్ట్ అదొక్కటైతే చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి చాలా భవిష్యత్తు ఉంటుంది కాబట్టి. మనం ఆల్రెడీ చూసేసాము కొంత. పిల్లలది చాలా లైఫ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనమే వాళ్ళని సక్సెస్‌ఫుల్‌గా తీసుకెళ్ళాలి అనేది నా ఉద్దేశము. ఇక్కడ వచ్చేసి నేను వంట చేసి అక్కడ పెట్టేశాను. ఉదయం పిల్లలకి చిక్కుడుకాయ కూర చేశానన్నాను కదా, అది కొద్దిగా ఉంది. ఆ ముద్దపప్పు ఉంది కదా, అది వేసేసి సాంబారు, అదేవిధంగా దొండకాయ కూర. జస్ట్ నూనెలో ఉల్లిపాయ, దొండకాయ వేసేసి ఉప్పు, పసుపు, కారం వేశాను వేగిన తర్వాత. ఇంకా వంట అయితే చేసి అక్కడ పెట్టాను. ఇప్పుడు మా వారు ఎప్పుడొచ్చినా కూడా నాకు టెన్షన్ లేదు. ఆయన 10:30కి వచ్చినా, 12కి వచ్చినా వంట అయ్యిందా అంటే అయ్యింది, రెడీగా ఉంది. ఆ ఒక్క మాట చాలు, ఇంకా ఏ గొడవ ఉండదు నాకు ఇంట్లో. ఇంకా నేను మణిద్వీప వర్ణన పూజ, మందార పువ్వులు చూశారు కదా, ఇంకా ఆ పువ్వులు అయితే పెట్టేశాను. ముందు రోజు మాల కట్టాను కదా, మందార పూల మాలేమో స్వామివారికి వేసేసాను. ఈ చుక్కమల్లె పూలేమో అమ్మవారికి వేసి చక్కగా స్థిమితంగా కూర్చొని ప్రశాంతంగా, ఇప్పుడు నా మైండ్లో ఏ ఆలోచనలు ఉండవు, హాయిగా కూర్చొని పూజ అయితే చేసేసుకున్నాను. ఎందుకంటే వంట చేసి అక్కడ పెట్టేశాను కాబట్టి ఇంకా నాకు ఏ టెన్షన్ ఉండదు. దీని తర్వాత నేను బట్టలు ఉతుక్కున్నా, అంట్లు తోముకున్నా, బట్టలు ఆరేసుకున్నా, ఆ పనులన్నీ లేట్ అయినా కూడా నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. మొత్తం మీద అయితే చక్కగా 11 రకాల పువ్వులతోటి అయితే పూజ పూర్తి చేసేసుకున్నానండి అమ్మవారి దయ వలన. ఇక్కడ వచ్చేసి దొండకాయలు కొన్ని పండైపోయాయి అవన్నీ కూడా. ఇంకా అవన్నీ ఆవుకు వేసేస్తాను. ఇక్కడ దోసకేమో పప్పు నానపోసాను. అలాగే బెండకాయలు కూడా కడిగి పెట్టాను. ఈ బెండకాయ వచ్చేసి రేపు మార్నింగ్‌కి కట్ చేసి పెట్టుకుందాము మధ్యాహ్నము, ఆరుతాయి ఈలోపు అని బెండకాయ కూడా శుభ్రంగా కడిగేసి పెట్టాను. ఇది నైట్ తీసిన వీడియో అండి. ఇంకా నేను బయటకెళ్ళేసి వచ్చి లంచ్ చేసి నా చిన్న పనులు, ఇంకా మధ్యాహ్నం ఏమంత పెద్ద పనులు ఉండవులేండి. ఇంకా పప్పు రుబ్బుదామని చెప్పనని పొట్టు తీశాను, మినపప్పు పొట్టు తీసేసి ఇంకా అది ఆ పొట్టంతా ఆవుకు వేద్దామని చెప్పి ఈ బెండకాయలు, పొద్దున పండిపోయిన బెండకాయలు ఉన్నాయి కదా అవి, ఆల్రెడీ బెండకాయ తరిగేశాను, ఆ బెండకాయలు, ముదురుగా ఉన్నవి, దొండకాయలు ఇవన్నీ కూడా కలిపి బయట ఆవుకైతే వేసేస్తానండి. ఆవులకి టేస్టీ బర్డ్స్ అనేవి ఉండవండి. మనం చేదు దోసకాయలు వేసినా, మనం చింతపండు పెట్టినా కూడా అది చక్కగా తినేసేస్తుంది. అంటే ఇవన్నీ కూడా చెత్తబుట్టలో వేస్తే ఏమొస్తుంది చెప్పండి, కుళ్ళిపోలేదు, పాడైపోలేదు. ఇవేంటంటే ఆవులు తినే పదార్థాలే కాబట్టి కాస్త వాటికి బయట వేస్తే ఆవులో, గేదెలో ఏవో ఒకటి దారిలో వెళ్తూ తినేసి వెళ్తాయి కదా అని చెప్పి పడేస్తే ఏమొస్తుంది, వాటికి వేస్తే తింటాయని దీనికి జతగా ఇంకో దోసకాయో లేకపోతే ఆకుకూరో ఏదో ఒకటి అరటిపళ్ళో యాడ్ చేసి
బయట గుమ్మంలో వేసేస్తాను. వేసేస్తే అటొచ్చి ఇటొచ్చి వెళ్ళేవి తినేస్తూ ఉంటాయి. ఇంకా ఇదిగోండి బెండకాయలు కూడా ఇన్ని గనం ముదిరిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకెళ్ళి బయట వేసేస్తాను. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నేనేమైనా ఎక్కువగా మాట్లాడుంటే ఎవరినైనా బాధ పెట్టుంటే మాత్రం ఏమీ అనుకోవద్దు. నేనైతే ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.